అవసరము మాకు రెడ్లకు వద్దు, రెడ్ల ఓట్లేమో అవసరము. ఈ మనకు ఇవన్నీ రిజర్వేషన్లు మాకు వద్దు. మీరేమో బాగుపడాలి, మేమంతా పోవాలి. చదువునోడు పిల్లలు చదవనోని పిల్లలేమో పాస్ కావాలి, చదువునోళ్ళ పిల్లలు ఇంట్లో కూర్చోవాలి బర్రకాడ. ఎక్కడ ఉన్నదే కానులు? ఇంకా ఎన్ని రోజులు రిజర్వేషన్ అనుకుంటా? కులమే లేదన్నారు, అన్నీ ఒక తిరిగా చేయి. ఒక కులము లేనప్పుడు ఇన్ని కులాలు ఏడు ఉండయి? ఆడది మొగడు ఒకటే, రెండే కులాలు ఉండాలి. మీకు తీరుగా మాకు తిరగనా? వనవాళ్ళు లేనప్పుడేమో వాడు చదువుకుంటున్నాడు, వనవాళ్ళు చదివినోడేమో బర్ర కాస్తున్నాడు. ఎక్కడ ఎన్ని రోజులు పెడతారు ఈ రెడ్లు రిజర్వేషన్లు? ఇప్పుడు మేమంతా కూలి చేసుకొని బతుకుతుంటే కూడా ఇంకా మా వీధి ఇంకా కఠినం ఉంటే ఎవడో బతికటోడు బతుడు మా రెడ్లల్లా. మేము బతున్నాము అందరము కూలి చేసుకొని బతికటోళ్ళు బారణ మంది ఉండము. తెల్లగా బట్టలు వేసుకొని లోపల ఉపవాసం పంతున్నాము, ఇజ్జత్ పోకుండా బతున్నాం మేము. ఇవాళ వాడు కూలి చేసుకున్నాడు మస్తు మిత్తిలకు ఇస్తుండే అల్లా అని అడక జంగుతున్నాడు. వానికి 4 ఇండ్లున్నా వానికి అన్నీ ఉంటున్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి, పాసులు ఉన్నాయి, బియ్యం కార్డులు ఉన్నాయి, అన్నీ ఉపవాసం ఉండదు. మా ఏమున్నది మాకు రెడ్లు అని అమ్మ రెడ్ల మాకు తోక ఉండదా? రెడ్డు తోక ఉన్నందుకు మాకు ఈ తలకాయ నొప్పి. ఏం తోక ఉందా మాకు? మేము బతకలేక చేస్తున్నాము. మా ఉండ దెబ్బంతా మా రెడ్లదే శని. వీళ్ళకందరికి మొండి చేతులు తిననేర్పిందంతో మా రెడ్లు చేసి మమ్మల్ని మొత్తం ముంచుతున్నారు మా రెడ్లు. వాళ్ళేమో 2 కులాలే ఉండే, అది వాళ్ళది ఏ కులం సంఘాలు ఉండే. మా రెడ్లేమో 20 రకాల రెడ్లు ఉండరు. ఆ రెడ్లు ఒకనుకోండి కుదరవు. మా దరిద్రం మా రెడ్లే. లీడర్లు మొత్తం మా వాళ్ళే, సీఎంలు మా వాడే, హోం సీఎంనే మా వాడు, అందరు మన వాళ్ళు మా వాళ్ళే. మా వాళ్ళు తప్ప ఎవ్వరు లేడు. ఈ పుండు పెట్టేదే మా వాళ్ళు, సర్వనాశనం చేసేదే మా వాళ్ళు. మాకు బువ్వకు లేదే, మేము గోడాడుతున్నాము. ఇవాళ కలవకుర్తి ఎత్తిపోతలకు కేసీఆర్ గారు చేసిండు. మేము ఇవాళ 3 కోట్ల రూపాయల నష్టపడి మేము బువ్వకు లేకుంటున్నది. ఎవరిని చుట్టూ తిరిగినా వీడిని అడితే వాడిని అడగమంటాడు, వాడిని అడితే వీడిని అడగమంటాడు. అంత చుట్టాలే మాకిడ. ఎవరున్నారండి? మోసం చేసి బతున్నాం మేము. మా ఇజ్జతంతా ఖరాబ్ అవుతున్నది. మా పిల్లలకు ఏం రైతులమయ్యా? రైతులు పాడగాను వాడిని కష్టం చేయనియరు, వీడిని తిననియరు. వీడు ఎవడు అడుగుతున్నాడు? ఊళ్ళో కూలి మనిషే దొరకలేదు. అంతా చెల్లరు వాగులు వేసి మంది పొలాలు పోగొట్టేటందుకు చేస్తున్నారు మా రెడ్లు. ఎక్కడున్నది రెడ్లు? కలవకుర్తి నుంచి మేము 3 ఏళ్ళు 4 ఏళ్ళు మాకు కేసీఆర్ దొంగిండు. నాది బావి పోయింది, 7 ఎకరాల బావి పోయింది, 3 ఎకరాల పొలం పోయింది. మాకు బువ్వకే లేదు. మరి మాకు ఎవడిస్తున్నాడు? ఎరెడ్డి పెడుతున్నాడు. ఇవాళ సీఎం కూడా మా పాల్పోయిన అల్లుడే. మాకు ఏం పెడుతున్నాడు ఈయన? కేసీఆర్ చేసిన పుణ్యం మేము అన్నవరం రామచంద్ర అవుతున్నాము. ఎవరే మాకు చేసింది పుణ్యం? ఆగమై అంతా ఆగమై అన్నవరం రామచంద్రాలు ఉండము. మేము తెల్లగా బట్టలు చూసి రెడ్లు అని అంటున్నారు. లోపల ఉపవాసం ఉండము, మీదంగా తెల్లగా ఉండదు. ఒకనికి యజ్ఞం కానీ ఒకని తాను అడక తినలే కానీ మమ్మల్ని ఇప్పుడు అడక తెంగే బేరం చేసిండ్రు. ఇప్పుడు తీర్మాల మల్లన్న ఈ మాటలు ఆ మాటలు చెప్పి కుబీరుడు అయ్యిండు. మరి అందరికి అట్లే వస్తుందా? ఎందుకు ఆయన ఎందుకు వదులుకుంటాడు? మా సంఘం ఆయనకేనా? అంతే వాడుకుంటారు. ఎందుకుండే చెప్తున్నా నాన్న. ఇప్పుడు మన కేసీఆర్ కూడా అప్పుడు ఆయన పేరేంది, రసమయ్య బాలకిషన్ హరికథలు చెప్పిండు. ఇక చూడు అన్నాను వాడు కోట్లు సంపాదించిండు. మన సాయి కృష్ణ అని సచ్చటోడు ఉంటే వానికి గిడ్డంగుల జాబు, పెండ్లానికి జాబు కేసీఆర్ దానం చేసిండు. లారీ వాని కోట్లు వేస్తుండే. అది మాకేం బువ్వకలేక మేము గుద్దలేంటున్నాము. ఎవడున్నాడా? ఎక్కడి మనుషులే వీళ్ళంతా? మేము రెడ్డిలు పేరు కానీ అంతా మా రెడ్లే చెడగొట్టేది. ప్రపంచాన్ని చెడగొట్టుకొచ్చేదే మా రెడ్లు. అన్నమో రామచంద్ర చేసేదే మమ్మల్ని. వాళ్ళకేమో గౌరవం ఉంది కానీ ముంగలేమో వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. ముంగలేమో కానీ వాళ్ళనే సాటుకు తిడుతున్నారు, ఎదురుగా తిడతలేరు. సీఎం ఉంటే కూడా మా దిక్కేం కాపోని దిక్కు మాట్లాడతాడా? ఓట్ల కొరకు వాని దిక్కే మాట్లాడే. ఎవడైతే బర్వత్తలు ఉన్నాడో వాని దిక్కే మాట్లాడతాడు. మా కాపోల దిక్కే ఎవడు మాట్లాడతాడే? మా రెడ్లు మా ఐకమత్యం మనుషులు కాకనే మాకు బుద్ధి లేకుంటున్నది. మా మనుషులు ఈ రెడ్లంతా మా వాళ్ళే. వీళ్ళంతా జడగొట్టేదే మా వాళ్ళు. మా రెడ్డిస్ తప్ప ఎవరు చేస్తలేరు. రెడ్లే కారణమంతా నాశనం పట్టించిందే మా రెడ్లు. చెప్తున్నా నాన్న, మేమేమో ఇవాళ నాకు 80 ఏళ్ళు దాటినాయి. చెప్తున్నా మా ఇజ్జత్ అంతా ఖరాబ్ చేసేది మా రెడ్లే. ఇలా చెప్తున్నా, ఇంట్లో మా రెడ్లు అన్ని కులాలలో 2 జాతులు ఉన్నాయి. మా రెడ్లు 20 రకాలు ఉండరు. ఓను పాకనాటి, గుడాటి, మొటాటి, ఎడవనాటి రెడ్డి, పారు, ఈ 12 రకాల రెడ్లు అయ్యే మమ్మల్ని పంచదెంగుడు చేసిండ్రు అని. అమ్మ 10% దేనికి వానికి వస్తుంది? ఏమో వాడు వనవాళ్ళు చదువుకుంటేనేమో వాడు డాక్టరు. వాడు ఇప్పుడు మల్లారెడ్డి హాస్పిటల్లో నమ్ముడోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండరు. వానికి సూదియ్య రాదు, మన్నియ రాదు. ఇప్పుడు మా మనోడు డాక్టర్ మంచి కాలేజీలో చదివితే కూడా వానికి సీటు దొరకలేదు. మేము ఏం చేస్తాము?
నీకేం రెడ్డి మస్తు ఉన్నది, గుద్దలు ఎంత ఉండదు రెడ్డి. భూమి అంతా అమ్మకం చదివిపించినాము, చెప్పలేదు చిరవలేదు, భూమికి వచ్చింది. రిజర్వేషన్లు తీసేసి మొత్తం తీసేయాలి. ఎవడైతే చదువుకుంటాడో ఇవాళ వెనకటి కాలం పోయింది నాయన. ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తేనే శని పోతుంది. ఎవరి మెరిట్ విధి, ఎవడు చదువుకుంటే వానికి నీకు నీ మార్కులు లేని వానికేమో పాసు, మార్కులు ఉన్నవానికేమో ఇంటికాడ కూర్చోవాలి. పెంచాలంటే వీళ్ళు ఎవరు పెంచాలి? ఇప్పుడు అంతా నేర్పినరు వీళ్ళు, మా వాళ్ళే, మా రెడ్డిస్ అని నేర్పినరు. అండలో కూర్చోబెట్టి రారా నువ్వు పలుకుబడి ఉంది, నువ్వు అన్ని కూర్చోబెట్టి ఇన్ని కూర్చోబెట్టి మా వాళ్ళే నేర్పిరి. వాళ్ళు మాట్లాడుకుంటారా? మొండి చేతిలోనికి 100 నాలుగుతో అతుకుంటే వస్తావని మా వాళ్ళే చేసిరి. ఇదంతా నేర్పిందంతా మా వాళ్ళే. ఇంట్లో ఏం చక్కగా లేదు నాన్న. ఇక ఏం మాట్లాడినా ఇంతనే ఉండదు మా పరిస్థితి. మా రెడ్డిస్ అంతా మోసం. సాకలి మంగళోళ్ళకి ఎందుకు కావాలన్నట్లేడు. తీన్మార్ మల్లన్న బీసీ అంటుండు. బీసీలో బీసీలో కూడా ఆయన అగ్రకులమే. మరి బీసీలలో మళ్ళీ సాకలి మంగళి వడ్రంగి ఉన్నలు వాళ్ళని తీసుకురమ్మను రాజ్యాధికారం కోసం. అన్నీ 100 కులాలంగా వాళ్ళు మళ్ళీ ఉద్యోగస్తుని కొడుకు కూడా బీసీ నాయకుడే అంటాడు. ఒక కలెక్టర్ కొడుకు కూడా నేను బీసీనే అంటాడు. అట్లా న్యాయం జరుగుతుంది? సామాన్య బీసీ సాగల మంగళి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? వాళ్ళే న్యాయం ఉండరండి. సాగల మంగళ అని అంటున్నారు. నా బోడనెత్తే ఉండదు, నీ అమ్మ 200 దింగుతున్నాడు నా మూతికి నెచ్చి. ఆడే న్యాయం ఉండదు, మేమేముండే అదే కానీ మరి విషయం అది. సరే మరి వాళ్ళకైనా కావాలంటాడు కదా. సరే ఏదున్నా కానీ 100 కులాలు బీసీలలో 100 కులాలు ఉన్నాయి. బీసీలలో 100 కులాలు ఉన్నాయి. ఆ 100 కులాలను అడ్డం పెట్టుకొని బీసీ నాయకుని అంటే గెలవదు కదా. 100 కులాలు ఉన్నాయి బీసీలల్లో. 100 కులాలని అడ్డం పెట్టుకొని బీసీ నాయకుని అంటే ఎట్లా కలుస్తుంది? ఈయన కుల శాతం ఎంత ఉంది అల్లా బీసీలల్లా, ఈయన కుల శాతం ఎంత ఉందో దాని ప్రకారం రిజర్వేషన్ చేసుకోమను. ఆయనకు మరి 50% రిజర్వేషన్ తీర్మానం మల్లన్నకి ఎందుకు మరి? మరి అదే మరి ఈయన మరి ఆ విధంగా ఈయన మాట్లాడడం పద్ధతి కాదు. మరి నిన్న మొన్నటి దాకా అందరూ కులాలలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అది సరైన ఒక ఎమ్మెల్సీగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కులాలని ప్రోత్సహించడానికి ఏముంది? ఎవరైనా కులమీ చూస్తున్నాడు అంతే. మరి అంతేగాని కులాల ప్రస్తావన ఎందుకు? ఒక నాయకుడిగా ఉండి, ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కులాల మధ్య చిచ్చు పెట్టేది ఎందుకు? ఇప్పుడు అందరూ బీసీలు, ఎస్సీలు, ఓసీలు అయినా అందరు అన్నదమ్ములలా కలిసిమెలిసి ఉంటున్నాం ఇప్పటిదాకా. కాకపోతే ఎవరి కులం మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు. అది అంతవరకే, మీటింగ్ వరకే. అంతేగాని మరి ఇక వాళ్ళు అలాంటప్పుడు ఇవన్నీ రెచ్చగొట్టే విధానం వద్దు. ఇప్పుడు అందరూ కూడా కలిసే ఉంటున్నారు. ఈ పద్ధతి మానుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కులము లేనే లేదు నాయన. ఆడిది మొగోడు. ఇప్పుడు కులం ఎక్కడుంది? ఆడిది మొగోడే, కులమే లేదు. కులం మిగతానికి వచ్చేటాలకు మాదిగా మంగళ అంటావు, మా వచ్చేటానికి ఉంటుంది. మరి మేము ఏడము ఉండము. రెడ్డి అంటేనేమో ఇన్సటు, కులం అంటే మళ్ళీ అంతొక్కటే అంటారు. మరి ఏడుందా కులము? వాచ్మెన్ కాదు, ఇండ్లలో పనిచేస్తున్నారు. మేము చూపిస్తా. ఆడోళ్ళు మగోళ్ళు ఇండ్లలో పనిచేస్తున్నారు. ఇండ్లలో పేరు మార్చుకొని ఈ రెడ్లు అంటే తుప్పును ఉమ్మిస్తారని మాకు జంగయ్య పాపయ్య అని పెట్టుకొని సంసారం చేస్తున్నారు. ఊళ్ళో చెప్తున్నా, వడ్డెర పని చేస్తున్నారు, ఉప్పరి పని చేస్తున్నారు ఇండ్లల్లో. ఎవడు చేస్తలేడు నాన్న. ఎందుకంటే ఈ రాజకీయంతో మేము చెప్తున్నాము, ఈ రాజకీయంతో నాశనమైనాము. ఊళ్ళోనేమో బతకలేకుండా చచ్చినాము. కూలోని చేయనీయలేదు, ఇక్కడ మాట్లాడనీయలేదు. మమ్మల్ని ఏం చేస్తాము? మేమంతా గిట్టే బతుకుతున్నాము. కుక్క బతుకులేక మా బతుకులు కుక్క బతుకులు. ఏముండదు ఊళ్ళో. వాడు ఇక చూడు, వాళ్ళ కూలోళ్ళు నాయన లేబర్ ఎంత తెలివి కింద వచ్చింది చూడు. ఒక అమ్మాయి వాళ్ళు 10 మంది కూడతారు జట్టు. 10 మంది జట్టు కూడి అండ్ల పోయి ఎల్లమ్మ పుల్లమ్మ ఇద్దరు తెలివికాళ్ళు. ఆమెనే మొదలు కూలీలో దొరకపోతుంది. మేము వేయించినాం, అయ్యో మీరు ఇస్తేనే వస్తాం. ఆమె పని తొందరగా అవుతుంది. మేము పిలిచి కాలు మొక్కినా కానీ ఎల్లమ్మ జర చేయి తల్లి అంటే తీటనా వీడు ఇంకో 2 రోజులు కానీ పని అనుకొని గుర్తు అవుతాను చేస్తాం. లేకపోతానని తెలివి నేర్చుకున్నారయ్యా. ఎవరికి అంత తెలివి అయిపోయింది. వ్యవసాయం చేసేది కష్టం ఉండదు. వాడు జీతం ఇస్తే వానికి 10 రోజు కాలు మొక్కి మందు ఓపించి చేసినా మాకు చెయ్యరు వాళ్ళు. ఇలా
ఇప్పుడు ఏం లేకున్నా 5 ఎకరాలు ఉన్న కాపోడు కూడా ఒక 4 మేనిస్తాడు. 20 ఎకరాలు ఉన్న దాంట్లో పోయి మేమను, కొన్ని పసరం పోయి ఒక గొర్రె పోయి మేమను. మా